నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భాగవత మహాపురాణంలోని సభాపర్వంలో మనం 35వ అధ్యాయంలో ఉన్నాం. రాజసూయ యాగ వర్ణనం. వైశంపాయనోవాచ పితామహం గురుం చైవ ప్రత్యుద్గమ్య యుధిష్ఠిరః అభివాద్య తతో రాజన్నిదం వచనమబ్రవీత్ భీష్మం ద్రోణం కృపం ద్రౌణిం దుర్యోధన వివింశతి. అస్మిన్ యజ్ఞే భవంతో మాం అనుగృహంతు సర్వశః. వైశంపాయనుడన్నాడు, పితామహుడు భీష్మునికి, గురువు ద్రోణాచార్యునికి ఎదురుగా వచ్చి యుధిష్ఠిరుడు వారి పాదాలకు నమస్కరించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, వివింశతి మొదలైన వారితో ఈ యజ్ఞంలో మీరంతా అన్ని విధాలా నన్ను అనుగ్రహించండి అని అన్నాడు ధర్మరాజు. ఇదం వస్సు మహచ్చైవ యది హాస్తి ధనం మమ ప్రణయంతు భవంతో మాం యథేష్టమభిమంత్రితాః. ఈ నా అధిక ధనాన్ని అంతటినీ నా ప్రార్థనచే మీరు మీ ఇష్టానుసారం సత్కర్మలకు వినియోగించండి. ఏవముక్త్వా సతాన్ సర్వాం దీక్షితః పాండవాగ్రజః యుయోజస యథాయోగం అధికారేష్వనంతరం. యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు ఇలా వారందరికీ చెప్పి అందరికీ అర్హమైన అధికారాలను అప్పగించాడు. భక్ష్యభోజాధికార్యేషు దుశ్శాసనమయోజయత్ పరిగ్రహే బ్రాహ్మణానాం అశ్వత్థామానముక్తవాన్. భక్ష్యభోజ్యాలను చూసి వాటిని సరిగా పంచటానికి దుశ్శాసనుడు నియమించాడు. బ్రాహ్మణుల స్వాగత సత్కార బాధ్యతను అశ్వత్థామకు అప్పగించాడు. రాజ్యాంతుపతి పూజార్థం సంజయం సంయోజయత్ కృతాకృత పరిజ్ఞానే భీష్మద్రోణౌ మహామతి. రాజన్యుల సత్కారానికి సంజయుని నియమించాడు. ఈ పనిని చేయవద్దు అనే శాసనాధికారాన్ని బుద్ధిమంతులైన భీష్మద్రోణుల భుజస్కంధాలపై ఉంచాడు. హిరణ్యశ్చ సువర్ణస్య రత్నానాం చాన్వవేక్షణే దక్షిణానాం చ వైదానే కృపం రాజా యోజయతు. తదాన్యాన్ పురుష వ్యాఘ్రాన్ తస్మిన్ యయోజయతు. బాహ్లికో ధృతరాష్ట్రశ్చ సోమదత్తో చ యద్రథః నకులేన సమానీతాః స్వామివత్తత్ర రేమిరే. ఉత్తమ బంగారాన్ని, రత్నాలను రక్షించడం, దానం చేయడం అనే పనుల భారాన్ని కృపాచార్యునిపై పెట్టాడు. ఈ విధంగా శ్రేష్ఠ పురుషులను వారి అర్హతలను అనుసరించి నియోగించాడు. నకులునిచే ఆహ్వానింపబడిన బాహ్లీక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయద్రథులకు ఇంటి యజమానుల వలె ఉండే అధికారం అప్పగించాడు. క్షత్తా వ్యయకరస్త్వాసీద్ విదురః సర్వధర్మవిత్ దుర్యోధనస్వర్ఘణాని ప్రతిచక్రాహ సర్వశః. సర్వధర్మాలు తెలిసిన విదురునికి ధన వ్యయం అనే కార్యాన్ని అప్పగించాడు. దుర్యోధనునికి కానుకలు స్వీకరించడం, వాటిని ఉచిత ప్రదేశాలకు తరలించడం అనే కార్యాలను ఆదేశించాడు. చరణక్షాళనే కృష్ణ బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్ సర్వలోక సమావృత్తః పిప్రోషు ఫలముత్తమం. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం అందరినీ సంతోషపరిచే నిపంతో బ్రాహ్మణుల పాదప్రక్షాళనం చేయసాగాడు. దీనివల్ల ఆయనకు ఉత్తమ ఫలం లభించింది. ద్రష్టు కామాహ సభాం చైవ ధర్మరాజం యుధిష్ఠిరం న కశ్చిదాహరత్ తత్ర సహస్రావరమర్హణం. ధర్మజుని రాజసూయ సభను చూడాలని వచ్చిన రాజులలో ఏ ఒక్కడూ 1000 సువర్ణ నాణాల కన్నా తక్కువ కానుక తీసుకురాలేదు. రత్నైశ్చ బహుభిస్తత్ర ధర్మరాజమవర్ధయత్ కథం తు మమ కౌరవ్యః రత్నదానైః సమాప్నుయాత్. ప్రతిరోజు బహుసంఖ్యాకాలైన రత్నాలను ఇచ్చి యుధిష్ఠిరుని ధనం వృద్ధి చేశారు. ఏదో విధంగా నాచే ఇవ్వబడిన రత్నాల దానం చేతనే యుధిష్ఠిరుడు యజ్ఞాన్ని పూర్తిగా చేయాలి అనే గొప్ప ఆలోచనతో రాజులందరూ పోటీ పడ్డారు. యజ్ఞమిచ్చేవ రాజాః స్పర్ధమానా దుర్దనుర్దనం. యజ్ఞమిచ్చేవ రాజానః స్పర్ధమానా దదుర్ధనం భవనైః సవిమానాగ్రైః సోదర్కైర్బల సంవృతైః లోకరాజవిమానైశ్చ బ్రాహ్మణావసథైః సహ కృతైరావసథైర్దివ్యైః
విమానప్రతిమైస్తథా విచిత్రైరత్నవద్భిశ్చ బుద్ధ్యా చ పరమయాయుతైః రాజభిశ్చ సమావృత్తైః అతీవ శ్రీ సమృద్ధిభిః అశోవద సదో రాజన్ కౌంతేయస్య మహాత్మనః. ఆ యజ్ఞశాల శిఖరాలు యజ్ఞాన్ని చూడవచ్చిన దేవతల విమానాలను తాకుతున్నాయా అన్నట్లు ఉన్నాయిట. జలాశయాలచే నిండి సైనికులతో నిండిపోయాయి ఆ భవనాలు. ఆ సుందర భవనాలు అన్నీ ఇంద్రాది లోకపాలకుల విమానాలతో, బ్రాహ్మణుల నివాస స్థానాలతో, సమృద్ధిగల రత్నరాచులతో, మణిచిత్రితాలై విమానాల వంటి శోభలతో మెరిసిపోయాయి. ఆ రాజసూయ యాగాన్ని చూడవచ్చిన రాజులతో, హద్దులేని సంపదల సమృద్ధితో మహాత్ముడైన యుధిష్ఠిరుని ఆ సభ మిక్కిలిగా శోభిల్లింది. బుద్ధ్యాతు వరుణం దేవం స్పర్ధమానో యుధిష్ఠిరః షడగ్నినాథ యజ్ఞేన సోయజదక్షిణావత. మహారాజు యుధిష్ఠిరుడు తన సాటిలేని సంపద ద్వారా వరుణుడితో పోటీ పడుతున్నాడు. అతడు యజ్ఞంలో 6 అగ్నులను స్థాపించి భూరి దక్షిణలనిచ్చి ఆ యాగాన్ని సాగించాడు. సర్వాం జనాన్ సర్వకామైః సమృద్ధైః సమతర్పయత్ అన్నవాన్ బహుభక్ష్యశ్చ భుక్తవజ్జన సంవృతః రత్నోపహార సంపన్నః బభూవ సమాగమః. ఆ యజ్ఞంలో ప్రజలందరి కోరికలను సమృద్ధిగా తీర్చి యుధిష్ఠిరుడు సంతృప్తి కలిగించాడు. అన్నపానీయాలకు, తినుబండారాలకు లోటు లేదు. ఎవ్వరిలోనూ ఆకలి లేదు. రత్నాల కానుకలు విరివిగా సమకూరాయి. ఇరాజ్య హోమాహుతిభిః మంత్రశిక్షా విశారదై తస్మిన్ హి తృపుర్దేవాః తదే యజ్ఞే మహర్షిభిః. మంత్రభాగాల్లో నిపుణులైన మంత్రవేత్తలు చేసిన స్తుతులు, ఆజ్యహోమాలు, తిలలు మొదలైన పదార్థాలతో ఇచ్చిన ఆహుతులతో దేవతాగణం అంతా సంతృప్తిని పొందింది. యథా దేవాస్తథా విప్రాహ దక్షిణాన్న మహాధనైః తతృపుః సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితాః. దేవతల ఆహుతులచే సంతృప్తులైనట్లు బ్రాహ్మణులు దక్షిణలు, అన్న సామగ్రి, ధనాదులతో సంతృప్తిని పొందారు. ఆ యజ్ఞంలో అన్ని వర్ణాల ప్రజలు ఆనందించారు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయ పర్వణి యజ్ఞకరణే 35వ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.